నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా పెన్ పవర్ ఛానల్ ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, కేబుల్ ఆపరేటర్లకు, శ్రేయభిలాషులకు, వారి యొక్క కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గంజాయి మత్తు దందాకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు 22 కిలోల గంజాయితో పాటు 18,98,550 నగదులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్. ఘనంగా సమాచార పౌర సంబంధ శాఖ కాకినాడ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున పదవి విరమణ కార్యక్రమం. ఘనంగా వీడ్కోలు పలికిన అధికారులు, సమాచార శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, మీడియా మిత్రులు. వృత్తిపరంగా ఎనలేని సంతృప్తి చెందానని, తనకు ప్రోత్సాహాన్నిచ్చిన జిల్లా కలెక్టర్ సహా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన నాగార్జున. $600 కోట్ల నిధులతో త్వరలోనే కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు అభివృద్ధి. 2026లో పనులు పూర్తి చేయనున్నట్లు వెల్లడించిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డును 600 కోట్ల నిధులతో త్వరలోనే అభివృద్ధి చేయనున్నట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. కాకినాడ రూరల్ అచ్చంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజప్ప మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం విశేష అభివృద్ధి సాధిస్తుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయడం జరిగిందని, అచ్చంపేట, పనసపాడు గ్రామాలలో ఉదయం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఈరోజు ఆ రోజు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఆలోచన పనిచేస్తున్నారు. పనిచేయడంలో ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ కూడా సూపర్ 6 తోటుపాటు ఇంకా ఈ సామాన్య ప్రజలకి ఏమి అవసరంలో అన్నీ కూడా అమలు చేసాం. అమలు చేసి నిన్న 80 కార్యక్రమాలు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 80 కార్యక్రమాలు చేసామని చెప్పి మన పత్రికా ప్రకటన చెప్పడం జరిగింది. అంటే అంత దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఒకటే ధ్యేయం, మనమైతే ఏదైతే హామీ ఇచ్చామో హామీలు పూర్తి చేయాలని ఆలోచన ఉన్నాడు. కానీ మరి ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఓ రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, రైల్వే జోన్ కానీ ఇవన్నీ చక్క తెరిచిపోతుంది. అలాగే ఇండస్ట్రియల్ ఏరియా కానీ, అలాగే ఐటీ కంపెనీలు కానీ అనేవి తీసుకొస్తున్నాడు. కోంటం ర్యాలీ కానీ ఇవన్నీ వేళ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని మార్పు తీసుకురావాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పడమే కాకుండా ఇలా గవర్నమెంట్ పరంగా పోస్టులు ఏం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు రిక్రూట్మెంట్ చేసి వేళ పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ కూడా పాల్గొనడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్ళడం కోసం ఆయన శక్తిని ఉపయోగించి వేళ ఫైనాన్స్ కూడా కూడగొట్టుకొని కేంద్ర సహకారం తీసుకొచ్చి చేయించారు. మనకు వచ్చేటికి మొన్న పెద్ద కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు ఒక ప్రపోజల్ పెట్టాను నేను. నాకు అది ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇచ్చాను. మరి 600 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. పీపీపీ మోడల్లో ఆ రోడ్డు అవుతుంది. అదిగే సర్వే చేసి టెండర్ పిలిచే స్థాయికి వచ్చింది. అంటే మనం ప్రతి కార్యక్రమం కూడా ఏదైతే మనం హామీ ఇచ్చో హామీని కూడా పూర్తి తీర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎమ్మెల్యేగా, పెద్దాపురం ఎమ్మెల్యేగా నేను కూడా కట్టుబడి 600 కోట్లు సార్.